ఛానల్ #విహారీ. నేను విద్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మీకు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే మేకప్ నేను మీకు చూపిపోతున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అన్ని ఫంక్షన్స్కి హెవీ లుక్స్ అయితే అంత సూట్ అవ్వవు, బాగోవు కూడా. సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంటి వాళ్ళ కోసం ఆర్ఎల్స్ చిన్న చిన్న పార్టీస్కి అలాగా వేసుకునే సింపుల్ అండ్ ఈజీ మేకప్ రొటీన్ నేను మీకు చూపిస్తాను ఈసారి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఎనీ బ్రాండ్, మీరు ఏ బ్రాండ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. నేను నా ఫేవరెట్ బ్రాండ్ నేను యూజ్ చేసుకుంటున్నాను. సో లిప్ బామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ అస్సలు మర్చిపోకండి, ఫేస్ క్లీన్ మీరు ముట్టుకునేటప్పుడు డెఫినెట్గా క్లీన్ హ్యాండ్స్ అనేవి మెయింటైన్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద టిప్ ఐ గివ్ యూ. ఈ వీడియోలో నేను ఇచ్చే టిప్ అదే. మీకు ఎప్పుడన్నా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకునే ఫేస్ మీద హ్యాండ్స్ అనేది పెట్టండి. సో లిప్ బామ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ అప్లయింగ్. సో లిప్ బామ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే మన లిప్స్ మంచి హైడ్రేషన్తో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం లిప్స్టిక్ ఏదన్నా అప్లై చేసేటప్పుడు స్మూత్గా ఉండేలాగా చూస్తుంది లిప్ బామ్ అనేది. లేదు మనం లిప్ బామ్ అప్లై చేయట్లేదు అని అంటే మీ దగ్గర లిప్ బామ్ అవైలబుల్ ఉంటే ఓకే. ఆరెల్స్ మీరు లిప్ బామ్ బదులు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 1 డ్రాప్ తీసుకుని మంచిగా అప్లై చేసుకోండి. మేకప్ అంతా స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను నేను, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీట్గా ఆయిల్ తీసుకుని మంచిగా అప్లై చేసేసేయండి. ఓకే, సో అప్లై చేసుకుని అది మనకి థెరపీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మన లిప్ మీద క్రాక్స్ అవి కనిపించకుండా స్మూత్గా మన లిప్ కలర్ ఏదన్నా యూజ్ చేస్తే అది స్మూత్గా గ్లైడ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, నేను నా ఫేస్ని కన్సీల్ చేయబోతున్నాను. బికాస్ నాకు ఒక 1 ఇయర్ నుంచి అంటే కొంచెం వాటర్ చేంజ్, వెదర్ చేంజ్ ఉన్నా కానీ నాకు ఫేస్ మీద పింపుల్స్, యాక్ని అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే యాక్టివ్ యాక్ని అనేది ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ పింపుల్స్ అనేవి ఏం లేవు. కానీ వాటి వల్ల వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఉండిపోయాయి. సో స్లోగా అవి తగ్గుతున్నాయి. సో దాని గురించి ఏం వరీ అవ్వను నేను, బికాస్ దానికి కావాల్సిన కేర్ ఎలా తీసుకోవాలనేది కూడా నాకు తెలుసు. సో నేను అది మీకు కూడా షేర్ చేస్తాను. ఈసారి పింపుల్స్ ఎవరికైనా అంటే ఎలాగ స్టార్ట్ చేయాలి, మీ రొటీన్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేస్తే మీకు బాగుంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ అయితే నేను కన్సీల్ చేస్తున్నాను. ఓకే, నేను ర్యాండమ్, మీ దగ్గర ఏదన్నా కన్సీల్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. నేను ఏ బ్రాండ్ అనేది చెప్పను, బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. సో అందుకని నేను ఏ బ్రాండ్ అనేది చెప్పడం లేదు. సో కన్సీలర్ తీసుకుని మీకు ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ దగ్గర మీరు ఇది స్పాట్ లాగా పెట్టాలి. ఓకే, సో నాకు ఎక్కువగానే ఉన్నాయి మార్క్స్, బట్ ఐ రియలీ డోంట్ వరీ. పింపుల్స్ ఉన్నాయని అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఆ స్ట్రెస్ వల్ల ఇంకా పింపుల్స్ వస్తాయి. ఓకే, నౌ ఆ స్పాట్స్ మీద పెట్టడం అయిపోయాక నేను ఫేస్ అంతా డాట్స్గా పెట్టేస్తున్నాను కన్సీలింగ్ అనేది. అండ్ డు నాట్ ఫర్గెట్ యువర్ నెక్ ఏరియాలో కూడా మనకి ఈవెన్ టోన్ అనేది రావాలంటే నెక్ ఏరియాలో కూడా మనం ఫేస్కి ఏదైతే అప్లై చేస్తున్నామో అది డెఫినెట్గా నెక్కి కూడా అప్లై చేయాలి. ఓకే, నౌ ఐమ్ గోనా బ్లెండ్ ఇట్. నేను ఇప్పుడు నా హ్యాండ్స్ యూజ్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. ఎలాంటి బ్రషెస్, స్పాంజెస్ అవసరం ఉంటుంది దీనికి. ఓకేనా? సో మంచిగా స్కిన్లోకి వెళ్ళిపోయేలాగా బ్లెండ్ చేయాలి. డాబ్ ఇట్, రబ్ చేయకండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్పాట్ కరెక్టింగ్ అవ్వకుండా మీకు స్కిన్ లో కొంచెం సేపు అయ్యేసరికి బ్లాకిష్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ డాబ్ ఇట్, ఇలా నొక్కండి స్కిన్ లోపలికి వెళ్ళేలాగా. జస్ట్ డాబ్ ఇట్ విత్ యువర్ ఫింగర్స్. ఓకే, అలానే ఎక్కువ
ప్రెషర్ ఇచ్చి కూడా కాదు, ఐమ్ టెల్లింగ్ యూ, జస్ట్ నార్మల్గా అలా అలా ట్యాప్ చేయండి. ఓకే, లోపలికి ఇట్లా పుష్ చేస్తే మీకు బాగుంటుంది. సో నెక్ దగ్గరది కూడా నీట్గా బ్లెండ్ చేసేద్దాం. నెవర్ రబ్ యువర్ కన్సీలర్. నేను ముందే చెప్తున్నాను, కన్సీలర్ అనేది రబ్ చెయ్యొద్దు. ఫౌండేషన్ అన్నా కన్సీలర్ అన్నా వాట్ ఎవర్. నేను ఫౌండేషన్ కి పెద్ద ఫ్యాన్ కాదు. హెవీ మేకప్ లుక్స్ కి నేను ఫౌండేషన్ అనేది యూజ్ చేసుకుంటాను. నార్మల్ గా సింపుల్ మేకప్స్ కి ఐ డోంట్ యూజ్. నౌ ఇప్పుడు నా ఫేస్ అయిపోయింది. నేను ఈ కన్సీలర్ అనేది నా ఐ ఏరియాలో, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో నేను నా ఐ ఏరియాలో కన్సీల్ చేస్తున్నాను. ఐ ఏరియాలో కన్సీల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఫాలో స్పాట్స్. ఓకే, డోంట్ అంటే ఇలా రాసేసుకోకండి. పైన అప్ అండ్ డౌన్ మొత్తం అలా నీట్ గా స్పాట్స్ ఇచ్చేయండి. నా అగైన్ కన్సీల్ ఇది కూడా ఐస్ దగ్గర నేను నీట్ గా బ్లెండ్ చేసేస్తున్నాను. ఎప్పుడన్నా మేకప్ వేసుకోవాలి అంటే టేక్ యువర్ టైం. కంగారుకి వేసుకోకండి, మంచిగా వేసుకోండి. సింపుల్ ప్రోడక్ట్స్ తో, ఎట్లాంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కాకుండా. మీరు కన్సీలర్ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి మీరు కొనుక్కోవచ్చు. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్. నా డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం కవర్ అవ్వాయి. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ ఆర్ ఎల్స్ కొంతమంది కాజల్ని ఐబ్రో లాగా అలా చేసుకుంటారు. మీకు ఏది నచ్చుతుందో మీ ఫేస్ మీద అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇదే బ్రాండ్ బాగుంటుంది ఆర్ ఎల్స్ ఇలాగే చేయాలని నేను ఏ బ్రాండ్ గురించి చెప్పడం లేదు. సో ఫస్ట్ థింగ్, నా దగ్గర ఉన్న ఐబ్రో పెన్సిల్ కి నాకు ఒక వైపు స్పాచులా లాగా ఇలా ఒక బ్రష్ లాగా ఉంటుంది. మస్కారా బ్రష్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బ్రష్. సో నేను దీంతో ఫస్ట్ నా ఐబ్రోస్ ని డౌన్వర్డ్స్ ఇలా కిందకి అనేస్తాను. డౌన్వర్డ్స్ కోమ్ చేసి ది అదర్ సైడ్ నా పెన్సిల్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా గ్రేష్ కలర్ ఉన్న ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నా స్కిన్ కి ఆ టోన్ సూట్ అవుతుంది. కొంతమందికి కంప్లీట్ బ్లాక్ అన్న సూట్ అవుతుంది, బట్ నాకు బ్లాక్ అంత ప్రాపర్ గా అనిపించదు అని నా ఫీలింగ్. సో ఇప్పుడు అదే బ్రష్ తీసుకొని నేను అప్వర్డ్స్ గా కోమ్ చేస్తున్నాను. నా ఐబ్రోస్ అంత ప్రాపర్ గా లేవు కదా, బట్ ఇది సింపుల్ గా చేసినాను కాబట్టి నేను అంత కాన్షియస్ గా లేను. బట్ బాగుంటుంది. ఇది ఐబ్రో పెన్సిల్ ఒక్కటి మీరు వేసుకుంటే ఇట్ గివ్స్ ఫుల్ కవరేజ్, సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. ఓకే, సో ఐబ్రో పెన్సిల్ కింద కూడా రాసేసాక మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. అగైన్ ఐమ్ బ్రషింగ్ ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకటే దగ్గర స్టక్అప్ అయిపోయి ప్రోడక్ట్ అంతా లాగా ఒకటే దగ్గర బ్లాక్ గా ఇంకో దగ్గర ప్రాపర్ గా లేకుండా అలా లేకుండా ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఇది వాటర్ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉన్నది, వాటర్ ప్రూఫ్ అండ్ స్వెట్ ప్రూఫ్. సో ఏది స్పిల్ అయినా కానీ ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మై ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ మాత్రం అలాగే నీట్ గా ఉంటాయి. ఓకే, సీ ఐ హ్యావ్ ఎ క్లీన్ హ్యాండ్స్ అగైన్. సో నేను టిష్యూ కూడా తీసుకున్నాను బికాజ్ ఐ కెన్ వైప్ ఆఫ్ మై ప్రోడక్ట్స్, ఎక్సెస్ ప్రోడక్ట్స్ ఏదన్నా ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ నేను నా కన్సీల్ ఏదైతే ఫేస్ కి చేశానో ఐఎమ్ గోయింగ్ టు సెక్యూర్ దట్ విత్ మై కాంపాక్ట్ పౌడర్. సో ఏదైనా కాంపాక్ట్ తీసుకోవచ్చు మీకు నచ్చింది, బట్ దెన్ మీ దగ్గర కాంపాక్ట్ అవైలబుల్ గా లేదు ఆర్ ఎల్స్ మీకు కాంపాక్ట్స్ అంతా నచ్చవు అని మీరు అనుకుంటే మీరు నార్మల్ గా డైలీ వేర్ ఏదైనా పౌడర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏ పౌడర్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. సో నేను ఒక బ్రష్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ మర్చిపోతూ, బ్రష్ ఎప్పుడైనా సరే చాలా నీట్ గా ఉండేలాగా చూసుకోండి. మీ మేకప్ కంప్లీట్ అవ్వగానే వాష్ ఇట్, స్టెరిలైజ్ అండ్ డ్రై ఇట్.
ఎప్పుడన్నా మేకప్ ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ మేకప్ స్కిన్ కేర్ ఏదన్నా అంటే ఇలాంటి చిన్న టిప్స్ వల్లనే చాలా చేంజెస్ అనేది మన స్కిన్ లో వస్తాయి. ఇప్పుడు నాకు పింపుల్స్ ఏమన్నా యాక్టివ్ గా ఉన్న పింపుల్స్ మీద నేను ఇదే బ్రష్ తో వేసుకుని మళ్ళీ ఈ బ్రష్ ని వాష్ చేయకుండా మళ్ళీ ఇదే బ్రష్ ని నా కాంపాక్ట్ లో డిప్ చేసి నేను వేసాను అనుకోండి, ఆ యాక్టివ్ పింపుల్ వల్ల వచ్చే ఏదైనా బ్యాక్టీరియా జర్మ్స్ ఆయిల్ లాగా రిలీజ్ అవుతుంది కదా పింపుల్ నుంచి, అది దీనిలో ఆల్రెడీ స్టక్అప్ అయిపోయి ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేసరికి అది మళ్ళీ నాకు ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. సో మీరు ఇలాంటి బ్రష్ కానీ ఆర్ ఎల్స్ పఫ్ కూడా వాడతారు కొంతమంది, అలాంటి పఫ్స్ అన్నా సరే మీరు మంచిగా వాష్ చేయండి, రెగ్యులర్ గా వాష్ చేయండి. లైక్ మాకు ఎలాంటి పింపుల్స్ లేవు సో మేము యూజ్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగితే సీ ఇట్స్ అప్ టు యూ. నేను చెప్తున్నాను, పింపుల్స్ లేకపోయినా సరే ఫాలో అవడంలో తప్పు లేదు, వాషింగ్ అండ్ స్టెరిలైజింగ్ అనేది. సో మీరు యూజ్ చేయొచ్చు అలా అయినా సరే. ఓకే, నా ఇప్పుడు నేను నా కాంపాక్ట్ అనేది నా కన్సీలర్ మీద నీట్ గా డాబ్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ మై ఫేవరెట్ కాంపాక్ట్ ఇది. సో సి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, డాబ్ చేయండి ఇది కూడా, అండ్ పుట్ ఇట్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. రబ్ చేయడం ఆర్ ఎల్స్ ఇలా అలా ఎప్పుడు చేయొద్దు. అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా అందించాలి. ఓకే, అండ్ అగైన్ ఇలా నెక్. ఏ ప్రోడక్ట్ అన్నా నెక్ డోంట్ ఫర్గెట్ నెక్, బికాస్ నెక్ ఇంకా ఫేస్ వేరే వేరే కలర్ ఉంటే ఇట్ వోంట్ లుక్ రియలీ గుడ్. సో ఇవి నార్మల్ ఆర్నమెంట్స్ కాబట్టి పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ సమ్ హెవీ ఆర్నమెంట్స్ లైక్ గోల్డ్ కానివి అట్లాంటివి ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ట్రై వేరింగ్ దట్. ఓకే, సో కాంపాక్ట్ చేయడం అయిపోయింది. యూ కెన్ లుక్ నో. సో అంతా ఈవెన్ గా కనిపిస్తుంది ఇప్పుడు నా స్కిన్ ఇఫ్ యూ అబ్జర్వ్. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా ఐ మేకప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ థింగ్ ఐఎమ్ అప్లైయింగ్ కాజల్ ఆన్ మై వాటర్ లైన్, అంటే లోవర్ లాష్ లిడ్ ఇది ఉంటుంది కదా, దీన్ని వాటర్ లైన్ అంటారు. సో దీనికి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. ఐ షో యూ హౌ టు అప్లై కాజల్. కాజల్ కూడా చాలా మంది వాళ్ళ ఓన్ స్టైల్లో అప్లై చేసుకుంటారు, ఇట్స్ ఓకే. బట్ నేను ఎలా అప్లై చేస్తానని మీకు చూపిస్తాను. ఓకే, నేనేంటంటే ఐ పుల్ మై లాష్ ఇలాగా అండ్ నా హెయిర్ మీద గ్లైడ్ చేస్తాను నేను, సో దట్ మన కాజల్ స్మజ్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ రియలీ స్మాల్ ఐస్, బట్ ఇలా కాజల్ ఏదన్నా అప్లై చేస్తే బాగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. సో యా, సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, నేను ఇటు నుంచి లోపలికి ఇన్నర్ సైడ్ కి డ్రాగ్ చేశాను నా పెన్సిల్ ని. ఓకే, మీరు అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎనీ సార్ట్ ఆఫ్ కాజల్, కొంతమందికి నార్మల్ కాజల్ అయినా సరే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఆయిలీ అలా ఉన్న వాళ్ళకి స్మజ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఎక్స్పెన్సివ్ కాజల్స్ యూజ్ చేసినా అదే ప్రాబ్లం అవుతుంది. సో నేను అలాంటి ఫేస్ చేశాను. బట్ యా, నేను ఇంకా నాకు కొన్ని టిప్స్ ఉన్నాయి. నేను రాను మీతో మేకప్ గురించి చాలా టిప్స్ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను అప్పర్ లాష్ లిడ్ కూడా ఇలా పైకి పుల్ చేసి అప్లై. నాకు ఒక ఆల్మండ్ షేప్ ఐ అనేది ఇష్టం. సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఈ పార్ట్ కే కాజల్ రాశాను. ఇది కూడా అంతే, పుల్లింగ్ ఇట్ అప్ అండ్ దీన్ని ఓన్లీ ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. సో యూ కెన్ అబ్జర్వ్ నా ఐస్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్.
సో నెక్స్ట్ స్టెప్ ఇస్ విత్ మై ఐలైనర్. ఐస్ ఎప్పుడైతే అట్రాక్టివ్గా మంచిగా కనిపిస్తాయో మీ మేకప్ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఐస్కి మినిమం కాజల్ ఆర్ ఐలైనర్ అనేది యూజ్ చేయండి. ఇట్స్ లైక్ రియలీ గేమ్ చేంజర్. సో ఇప్పుడు నేను ఐలైనర్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన మీ ఫేవరెట్ ఐలైనర్ మీరు యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఐలైనర్ అయినా పర్లేదు, బట్ వాటర్ ప్రూఫ్ ఉన్నది యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఏదైనా అవుట్డోర్లో మీకు ఫంక్షన్ అటెండ్ అవ్వాలి ఆర్ ఎల్స్ అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు స్వెట్ అయినా సరే అలాంటప్పుడు అది స్మడ్జ్ అవ్వదు. ఇలాగా కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే మేకప్ వేసుకుంటే అది ఇలా కారిపోతూ ఇలా ఇట్ విల్ బి ఫ్లోయింగ్, ఇట్లా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మంచిగా ఒక వాటర్ ప్రూఫ్, ఇప్పుడు లాక్మీలో కూడా మీకు వాటర్ ప్రూఫ్ ఐలైనర్ వస్తుంది, ఇట్లా నెయిల్ పాలిష్ లాగా ఉంటుంది. యూ కెన్ బై దాట్ ఆల్సో. అది కూడా చాలా బాగుంటుంది. నేను బిగినింగ్ డేస్లో అదే యూజ్ చేసేదాన్ని. ఇంకా రాను కొన్ని ప్రోడక్ట్స్ అలాగా ట్రై చేస్తూ నాకు నచ్చింది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా నేను లైనర్ ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చిన్న టిప్ ఇస్తాను. లైనర్ బ్రష్ ఎప్పుడన్నా సరే కార్నర్లో ఎట్లాంటి హెవీనెస్ లేకుండా, అంటే లైనర్ లాస్ట్కి ఎక్కువ మిగిలిపోకుండా బ్రష్ షార్ప్గా ఉండేలా చూసుకోండి. ఓకే, నౌ లైనర్ని మీరు ఎక్కడైతే ఇలా వింగ్ కావాలనుకుంటున్నారో అక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేయండి. సేమ్ ఇక్కడ కూడా ఎక్కడైతే వింగ్ కావాలనుకుంటున్నారో ఒక లైన్ డ్రా చేయండి. సేమ్. ఓకే, నౌ ఇప్పుడు ఇటు వైపు నుంచి డ్రాగన్ యువర్ ఇన్నర్ సైడ్. ఓకే, చాలా మంది చాలా సన్నగా కూడా అప్లై చేసుకుంటారు లైనర్, బట్ నాకు ఇలా ఇష్టం, కొంచెం బ్రాడ్గా. ఇప్పుడు మేకప్ అనేది అందరికీ చాలా అఫోర్డబుల్ రేంజ్లోకి వచ్చేసింది. సో మనకి మామూలు మంచి ప్రోడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మినీ సైజెస్ అలా కూడా దొరుకుతున్నాయి. సో మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. దీన్ని ఇలా జాయిన్ చేసేయాలి. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై ఐలైనర్. సి, ఐలైనర్ పెట్టంగానే కంప్లీట్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఐ విల్ గో విత్ మై మస్కారా. ఎనీ సార్ట్ ఆఫ్ మస్కారా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి మస్కారాలో కూడా. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ మస్కారాలో నేను చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఇలా అని టేక్ యువర్ బ్రష్ అండ్ డూ ఇట్ ఇన్ దిస్ వే. అంటే ఎక్సెస్ ఏదన్నా ఉంటే మీకు వాల్యూమ్గా ఇరిటేషన్గా మస్కారా వేసినప్పుడు అనిపించదు. సో బ్రష్ని ఇలా నీట్గా వైప్ చేసేసాను దానికి. సో యూ కెన్ డూ ఇట్ నౌ. ఓకే, ఇలా బ్రష్ని మూవ్ చేయకుండా వాట్ యూ డూ ఇస్ ఇలా పెట్టి మీ ల్యాష్ని ఇలా క్లోజ్ చేస్తున్న లాగా చేయండి. సో దట్ ఈ పైనకి వెళ్ళదు. అర్థమైనా నేను మీకు చెప్తుంది? ఐమ్ టెల్లింగ్ యూ వాట్ ఇస్. ఇలా బ్రష్ని పట్టుకొని బ్రష్ని మూవ్ చేయకండి. ఇలా పెట్టి ల్యాష్ని ఇలా క్లోజ్ చేయండి గ్రాడ్యువల్గా. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా సేమ్. నాకు మస్కారా చాలా ఇష్టం. మీ ఐస్ చాలా బ్రైట్గా కనిపించడానికి మస్కారా చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను మస్కారా చాలా ఎక్కువ అప్లై చేసుకుంటాను. నాకు ఫేక్ ల్యాషెస్ ఇట్లాంటివి నచ్చవు. సో నేను మస్కారాతోనే ఇప్పుడు నేను కింద కూడా మస్కారా అప్లై చేస్తున్నాను. సేమ్ ఇలా సెక్యూర్ చేసుకొని ఓకే. మీకు ఇంకా హెవీ మేకప్స్ చేసుకుంటున్నారు, లైక్ హెవీ శారీ, పట్టు శారీస్, వెడ్డింగ్ గెస్ట్ లుక్ అలాంటిది ఏదన్నా క్రియేట్ చేస్తున్నారు మీరు అంటే మస్కారా ఒక 2-3 టైమ్స్ 2-3 లేయర్స్ ఇవ్వండి. సో దట్ ఎక్కువ కనిపిస్తుంది, మంచి బ్రాడ్గా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నా ఐస్ చూడండి మంచి షేప్లో కనిపిస్తున్నాయి కదా. సో అంటే నాకున్న
ఐస్ కి ఐ ఫీల్ సో బ్యూటిఫుల్. మీకు ఇంకా నాకంటే చాలా మంచి ఐస్ ఉన్నాయంటే లైక్ మీకు ఇంకా మంచి ఎలిగెంట్ గా అనిపిస్తుంది. సో యా, ఇలా ఉంటుంది మస్కారా అండ్ కాజల్ అండ్ లైనర్ ఇచ్చాక ఐ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లిప్స్టిక్. ఏదన్నా ఎవరన్నా సరే లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకుంటే యూ ఫీల్ సో అట్రాక్టివ్. అదేంటి మీరు ఇందాక ఐస్ ఎలిగెంట్ గా కనిపిస్తే చాలా బాగుంటుంది, ఐస్ ఒక్కటే గేమ్ చేంజర్ అన్నది కదా. సి, మేకప్ అనేది హైలైటింగ్ యువర్ ఫీచర్స్, దట్స్ ఇట్. మేకప్ అనేది మీకు లేని బ్యూటీని అయితే తీసుకురాదు, యువర్ ఓన్ బ్యూటీని కొంచెం హైలైట్ చేయడమే మేకప్, అంతే. సో ఇప్పుడు నేను లిప్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఎనీ లిప్ కలర్, మళ్ళీ చెప్తున్నాను, మీ అవుట్ఫిట్ మీదకి ఏం సూట్ అవుతుంది ఆర్ ఎల్స్ మీ ఫేవరెట్ లిప్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ అయితే కొంచెం పర్పులిష్ పింక్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కంప్లీట్ మ్యాట్ కాదు, క్రీమీ మ్యాట్ అనమాట. సో అందుకని మీకు అంత ఏమంటారు లైక్ డ్రైగా అలా కనిపించదు, కొంచెం షైనీగా అనిపిస్తుంది. నేను మీకు ఇంకో టిప్ చెప్తాను. ఇప్పుడు ఇలాగా లిప్స్టిక్ వేసుకోగానే పుట్ యువర్ ఫింగర్ అవుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. ఎక్సెస్ ఉన్నది మీ ఫింగర్కి వచ్చేస్తుంది. సో దట్ మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది పళ్ళు మీద వెళ్ళిపోయి ఉంటారు లిప్స్టిక్, అలా వెళ్ళకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో done అనలేను, I'm putting a bindi on my face and then I'll be done with my look. నేను ఇవాళ నా సింపుల్ మేకప్ లుక్ అనేది ఇలా క్రియేట్ చేశాను. సో see, so that's it for today friends. I'll catch up in the next video. Thank you so much for watching. Take care and bye bye. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #Vihari. నేను విద్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మీకు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే మేకప్ నేను మీకు చూపిపోతున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అన్ని ఫంక్షన్స్కి హెవీ లుక్స్ అయితే అంత సూట్ అవ్వవు, బాగోవు కూడా. సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళంటి వాళ్ళ కోసం ఆర్ఎల్స్ చిన్న చిన్న పార్టీస్కి అలాగా వేసుకునే సింపుల్ అండ్ ఈజీ మేకప్ రొటీన్ నేను మీకు చూపిస్తాను ఈసారి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఎనీ బ్రాండ్, మీరు ఏ బ్రాండ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. నేను నా ఫేవరెట్ బ్రాండ్ నేను యూజ్ చేసుకుంటున్నాను. సో లిప్ బామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ అస్సలు మర్చిపోకండి, ఫేస్ క్లీన్ మీరు ముట్టుకునేటప్పుడు డెఫినెట్ గా క్లీన్ హ్యాండ్స్ అనే మెయింటైన్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద టిప్ ఐ గివ్ యూ. ఈ వీడియోలో నేను ఇచ్చే టిప్ అది. మీకు ఎప్పుడన్నా నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకునే ఫేస్ మీద హ్యాండ్స్ అనేది పెట్టండి. సో లిప్ బామ్ తీసుకుంటున్నాను, ఐఎమ్ అప్లయింగ్. సో లిప్ బామ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే మన లిప్స్ మంచి హైడ్రేషన్తో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం లిప్స్టిక్ ఏదన్నా అప్లై చేసేటప్పుడు స్మూత్గా ఉండేలాగా చూస్తుంది లిప్ బామ్ అనేది. లేదు మనం లిప్ బామ్ అప్లై చేయట్లేదు అని అంటే మీ దగ్గర లిప్ బామ్ అవైలబుల్ ఉంటే ఓకే, ఆర్ ఎల్స్ మీరు లిప్ బామ్ బదులు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 1 డ్రాప్ తీసుకుని మంచిగా అప్లై చేసుకోండి. మేకప్ అంతా స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను నేను, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీట్గా ఆయిల్ తీసుకుని మంచిగా అప్లై చేసేసేయండి. ఓకే, సో అప్లై చేసుకుని అది మనకి ఆ థెరపీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మన లిప్ మీద క్రాక్స్ అవి కనిపించకుండా స్మూత్ గా మన లిప్ కలర్ ఏదైనా యూజ్ చేస్తే అది స్మూత్ గా గ్లైడ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, నా
నేను నా ఫేస్ ని కన్సీల్ చేయబోతున్నాను. బికాస్ నాకు ఒక 1 ఇయర్ నుంచి అంటే కొంచెం వాటర్ చేంజ్, వెదర్ చేంజ్ ఉన్నా కానీ నాకు ఫేస్ మీద పింపుల్స్, యాక్ని అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే యాక్టివ్ యాక్ని అనేది ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ పింపుల్స్ అనేవి ఏం లేవు, కానీ వాటి వల్ల వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఉండిపోయాయి. సో స్లోగా అవి తగ్గుతున్నాయి. సో దాని గురించి ఏం వరీ అవ్వను నేను, బికాస్ దానికి కావాల్సిన కేర్ ఎలా తీసుకోవాలనేది కూడా నాకు తెలుసు. సో నేను అది మీకు కూడా షేర్ చేస్తాను. ఈసారి పింపుల్స్ ఎవరికైనా ఉంటే ఎలాగ స్టార్ట్ చేయాలి, మీ రొటీన్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేస్తే మీకు బాగుంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ అయితే నేను కన్సీల్ చేస్తున్నాను. ఓకే, నేను ర్యాండమ్, మీ దగ్గర ఏదన్నా కన్సీల్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. నేను ఏ బ్రాండ్ అనేది చెప్పను, బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. సో అందుకని నేను ఏ బ్రాండ్ అనేది చెప్పడం లేదు. సో కన్సీలర్ తీసుకుని మీకు ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ దగ్గర మీరు ఇది స్పాట్ లాగా పెట్టాలి. ఓకే, సో నాకు ఎక్కువగానే ఉన్నాయి మార్క్స్, బట్ ఐ రియలీ డోంట్ వరీ. పింపుల్స్ ఉన్నాయని అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఆ స్ట్రెస్ వల్ల ఇంకా పింపుల్స్ వస్తాయి. ఓకే, నౌ ఆ స్పాట్స్ మీద పెట్టడం అయిపోయాక నేను ఫేస్ అంతా డాట్స్ గా పెట్టేస్తున్నాను కన్సీలింగ్ అనేది. అండ్ డు నాట్ ఫర్గెట్ యువర్ నెక్ ఏరియాలో కూడా మనకి ఈవెన్ టోన్ అనేది రావాలంటే నెక్ ఏరియాలో కూడా మనం ఫేస్ కి ఏదైతే అప్లై చేస్తున్నామో అది డెఫినెట్ గా నెక్ కి కూడా అప్లై చేయాలి. ఓకే, నౌ ఐమ్ గోనా బ్లెండ్ ఇట్. నేను ఇప్పుడు నా హ్యాండ్స్ యూజ్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. ఎలాంటి బ్రషెస్, స్పాంజెస్ అవసరం ఉంటుంది దీనికి. ఓకేనా, సో మంచిగా స్కిన్ లోకి వెళ్ళిపోయేలాగా బ్లెండ్ చేయాలి. డాబ్, రబ్ చేయకండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్పాట్ కరెక్టింగ్ అవ్వకుండా మీకు స్కిన్ లో కొంచెం సేపు అయ్యేసరికి బ్లాకిష్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ డాబ్ ఇట్, ఇలా నొక్కండి స్కిన్ లోపలికి వెళ్ళేలాగా. జస్ట్ డాబ్ ఇట్ విత్ యువర్ ఫింగర్స్. ఓకే, అలానే ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కూడా కాదు, ఐమ్ టెల్లింగ్ యూ, జస్ట్ నార్మల్ గా అలా డాబ్ చేయండి. ఓకే, లోపలికి ఇట్లా పుష్ చేస్తే మీకు బాగుంటుంది. సో నెక్ దగ్గరది కూడా నీట్ గా బ్లెండ్ చేసేద్దాం. నెవర్ రబ్ యువర్ కన్సీలర్. నేను ముందే చెప్తున్నాను, కన్సీలర్ అనేది రబ్ చెయ్యొద్దు. ఫౌండేషన్ అన్నా కన్సీలర్ అన్నా వాట్ ఎవర్. నేను ఫౌండేషన్ కి పెద్ద ఫ్యాన్ కాదు, హెవీ మేకప్ లుక్స్ కే నేను ఫౌండేషన్ అనేది యూజ్ చేసుకుంటాను. నార్మల్ గా సింపుల్ మేకప్స్ కి ఐ డోంట్ యూజ్. నౌ ఇప్పుడు నా ఫేస్ అయిపోయింది. నేను ఈ కన్సీలర్ అనేది నా ఐ ఏరియాలో, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో నేను నా ఐ ఏరియాలో కన్సీల్ చేస్తున్నాను. ఐ ఏరియాలో కన్సీల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఫాలో స్పాట్స్. ఓకే, డోంట్ అంటే ఇలా రాసేసుకోకండి, పైన అప్ అండ్ డౌన్ మొత్తం అలా నీట్ గా స్పాట్స్ ఇచ్చేయండి. నా అగైన్ కన్సీల్, ఇది కూడా ఐస్ దగ్గర నేను నీట్ గా బ్లెండ్ చేసేస్తున్నాను. ఎప్పుడన్నా మేకప్ వేసుకోవాలి అంటే టేక్ యువర్ టైం, కంగారుకి వేసుకోకండి, మంచిగా వేసుకోండి. సింపుల్ ప్రోడక్ట్స్ తో, ఎట్లాంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కాకుండా మీరు కన్సీలర్ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి మీరు కొనుక్కోవచ్చు. సో see, you can see the difference if you observe. నా డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం కవర్ అవ్వాయి. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ ఆర్ ఎల్స్ కొంతమంది కాజల్ని ఐబ్రో లాగా అలా చేసుకుంటారు. మీకు ఏది నచ్చుతుందో మీ ఫేస్ మీద అది మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇదే బ్రాండ్ బాగుంటుంది ఆర్ ఎల్స్ ఇలాగే చేయాలని నేను ఏ బ్రాండ్ గురించి చెప్పడం లేదు. సో ఫస్ట్ థింగ్, నా దగ్గర ఉన్న ఐబ్రో పెన్సిల్ కి నాకు ఒక వైపు స్పాచులా లాగా ఇలా ఒక బ్రష్ లాగా ఉంటుంది, మస్కారా బ్రష్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బ్రష్. సో నేను దీంతో ఫస్ట్ నా ఐబ్రోస్ ని
డౌన్వర్డ్స్ ఇలా కిందకి అనేస్తాను. డౌన్వర్డ్స్ కోమ్ చేసి ది అదర్ సైడ్ నా పెన్సిల్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా గ్రేయిష్ కలర్ ఉన్న ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నా స్కిన్ కి ఆ టోన్ సూట్ అవుతుంది. కొంతమందికి కంప్లీట్ బ్లాక్ అన్న సూట్ అవుతుంది, బట్ నాకు బ్లాక్ అంత ప్రాపర్గా అనిపించదు అని నా ఫీలింగ్. సో ఇప్పుడు అదే బ్రష్ తీసుకొని నేను అప్వర్డ్స్గా కోమ్ చేస్తున్నాను. నా ఐబ్రోస్ అంత ప్రాపర్గా లేవు కదా, బట్ ఇది సింపుల్గా చేసినాను కాబట్టి నేను అంత కాన్షియస్గా లేను, బట్ బాగుంటుంది. ఇది ఐబ్రో పెన్సిల్ ఒక్కటి మీరు వేసుకుంటే ఇట్ గివ్స్ ఫుల్ కవరేజ్, సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. ఓకే, సో ఐబ్రో పెన్సిల్ కింద కూడా రాసేసాక మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. అగైన్ ఐమ్ బ్రషింగ్ ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకటే దగ్గర స్టకప్ అయిపోయి ప్రోడక్ట్ అంతా లాగా ఒకటే దగ్గర బ్లాక్గా ఇంకో దగ్గర ప్రాపర్గా లేకుండా అలా లేకుండా ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఇది వాటర్ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉన్నది, వాటర్ ప్రూఫ్ అండ్ స్వెట్ ప్రూఫ్. సో ఏది స్పిల్ అయినా కానీ ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మై ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ మాత్రం అలాగే నీట్గా ఉంటాయి. ఓకే, సి ఐ హ్యావ్ ఎ క్లీన్ హ్యాండ్స్ అగైన్. సో నేను టిష్యూ కూడా తీసుకున్నాను బికాజ్ ఐ కెన్ వైప్ ఆఫ్ మై ప్రోడక్ట్స్, ఎక్సెస్ ప్రోడక్ట్స్ ఏదన్నా ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ నేను నా కన్సీల్ ఏదైతే ఫేస్ కి చేశానో ఐఎమ్ గోయింగ్ టు సెక్యూర్ దట్ విత్ మై కాంపాక్ట్ పౌడర్. సో ఏదైనా కాంపాక్ట్ తీసుకోవచ్చు మీకు నచ్చింది, బట్ దెన్ మీ దగ్గర కాంపాక్ట్ అవైలబుల్ గా లేదు ఆర్ ఎల్స్ మీకు కాంపాక్ట్స్ అంతా నచ్చవు అని మీరు అనుకుంటే మీరు నార్మల్ గా డైలీ వేర్ ఏదైనా పౌడర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏ పౌడర్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. సో నేను ఒక బ్రష్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ మర్చిపోతూ, బ్రష్ ఎప్పుడైనా సరే చాలా నీట్ గా ఉండేలాగా చూసుకోండి. మీ మేకప్ కంప్లీట్ అవ్వగానే వాష్ ఇట్, స్టెరిలైజ్ అండ్ డ్రై ఇట్. ఎప్పుడన్నా మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ ఎల్స్ మేకప్ స్కిన్ కేర్ ఏదన్నా అంటే ఇలాంటి చిన్న టిప్స్ వల్లనే చాలా చేంజెస్ అనేది మన స్కిన్ లో వస్తాయి. ఇప్పుడు నాకు పింపుల్స్ ఏమన్నా యాక్టివ్ గా ఉన్న పింపుల్స్ మీద నేను ఇదే బ్రష్ తో వేసుకుని మళ్ళీ ఈ బ్రష్ ని వాష్ చేయకుండా మళ్ళీ ఇదే బ్రష్ ని నా కాంపాక్ట్ లో డిప్ చేసి నేను వేసాను అనుకోండి, ఆ యాక్టివ్ పింపుల్ వల్ల వచ్చే ఏదైనా బ్యాక్టీరియా జర్మ్స్ ఆయిల్ లాగా రిలీజ్ అవుతుంది కదా పింపుల్ నుంచి, అది దీనిలో ఆల్రెడీ స్టకప్ అయిపోయి ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేసరికి అది మళ్ళీ నాకు ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. సో మీరు ఇలాంటి బ్రష్ కానీ ఆర్ ఎల్స్ పఫ్ కూడా వాడతారు కొంతమంది, అలాంటి పఫ్స్ అయినా సరే మీరు మంచిగా వాష్ చేయండి, రెగ్యులర్ గా వాష్ చేయండి. లైక్ మాకు ఎలాంటి పింపుల్స్ లేవు సో మేము యూజ్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగితే సీ ఇట్స్ అప్ టు యూ. నేను చెప్తున్నాను పింపుల్స్ లేకపోయినా సరే ఫాలో అవడంలో తప్పు లేదు, వాషింగ్ అండ్ స్టెరిలైజింగ్ అనేది. సో మీరు యూజ్ చేయొచ్చు అలా అయినా సరే. ఓకే, నా ఇప్పుడు నేను నా కాంపాక్ట్ అనేది నా కన్సీలర్ మీద నీట్ గా డాబ్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ మై ఫేవరెట్ కాంపాక్ట్ ఇది. సో సి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, డాబ్ చేయండి ఇది కూడా, అండ్ పుట్ ఇట్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. రబ్ చేయడం ఆర్ ఎల్స్ ఇలా అలా ఎప్పుడు చేయొద్దు. అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా అందిసేయాలి. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ నెక్, ఏ ప్రోడక్ట్ అన్నా నెక్ డోంట్ ఫర్గెట్ నెక్, బికాస్ నెక్ ఇంకా ఫేస్ వేరే వేరే కలర్ ఉంటే ఇట్ వోంట్ లుక్ రియలీ గుడ్. సో ఇవి నార్మల్ ఆర్నమెంట్స్ కాబట్టి పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ సమ్ హెవీ ఆర్నమెంట్స్ లైక్ గోల్డ్ కానివి అట్లాంటివి ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ట్రై వేరింగ్ దట్.
కాంపాక్ట్ చేయడం అయిపోయింది. యూ కెన్ లుక్ నో. సో అంతా ఈవెన్ గా కనిపిస్తుంది ఇప్పుడు నా స్కిన్, ఇఫ్ యూ అబ్జర్వ్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా ఐ మేకప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ థింగ్ ఐఎమ్ అప్లయింగ్ కాజల్ ఆన్ మై వాటర్ లైన్. అంటే లోవర్ లాష్ లిడ్ ఇది ఉంటుంది కదా, దీన్ని వాటర్ లైన్ అంటారు. సో దీనికి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. ఐ షో యూ హౌ టు అప్లై కాజల్. కాజల్ కూడా చాలా మంది వాళ్ళ ఓన్ స్టైల్లో అప్లై చేసుకుంటారు. ఇట్స్ ఓకే, బట్ నేను ఎలా అప్లై చేస్తానని మీకు చూపిస్తాను. ఓకే, నేనేంటంటే ఐ పుల్ మై లాష్ లిడ్ ఇలాగా అండ్ నా హెయిర్ మీద గ్లైడ్ చేస్తాను నేను, సో దట్ మన కాజల్ స్మజ్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ రియలీ స్మాల్ ఐస్, బట్ ఇలా కాజల్ ఏదన్నా అప్లై చేస్తే బాగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. సో సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, నేను ఇటు నుంచి లోపలికి ఇన్నర్ సైడ్ కి డ్రాగ్ చేశాను నా పెన్సిల్ ని. ఓకే, మీరు అదే ప్రాసెస్ ఫాలో అండి. ఎనీ సార్ట్ ఆఫ్ కాజల్, కొంతమందికి నార్మల్ కాజల్ అయినా సరే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఆయిలీ అలా ఉన్న వాళ్ళకి స్మజ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఎక్స్పెన్సివ్ కాజల్స్ యూజ్ చేసినా అదే ప్రాబ్లం అవుతుంది. సో నేను అలాంటి ఫేస్ చేశాను. బట్ యా, నేను ఇంకా నాకు కొన్ని టిప్స్ ఉన్నాయి. నేను రాను మీతో మేకప్ గురించి చాలా టిప్స్ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను అప్పర్ లాష్ లిడ్ కూడా ఇలా పైకి పుల్ చేసి అప్లై. నాకు ఒక ఆల్మండ్ షేప్ ఐ అనేది ఇష్టం. సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఈ పార్ట్ కే కాజల్ రాశాను. ఇది కూడా అంతే, పుల్లింగ్ ఇట్ అప్ అండ్ దీన్ని ఓన్లీ ఇక్కడ వరకు ఆపేస్తుంది. సో యూ కెన్ అబ్జర్వ్ నా ఐస్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ విత్ మై ఐలైనర్. ఐస్ ఎప్పుడైతే అట్రాక్టివ్ గా మంచిగా కనిపిస్తాయో మీ మేకప్ లుక్ అనేది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సో ఐస్ కి మినిమం కాజల్ ఆర్ ఐలైనర్ అనేది యూజ్ చేయండి. ఇట్స్ లైక్ రియలీ గేమ్ చేంజర్. సో ఇప్పుడు నేను ఐలైనర్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన మీ ఫేవరెట్ ఐలైనర్ మీరు యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఐలైనర్ అయినా పర్లేదు, బట్ వాటర్ ప్రూఫ్ ఉన్నది యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఏదైనా అవుట్డోర్లో మీకు ఫంక్షన్ అటెండ్ అవ్వాలి ఆర్ ఎల్స్ అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు స్వెట్ అయినా సరే అలాంటప్పుడు అది స్మడ్జ్ అవ్వదు. ఇలాగా కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే మేకప్ వేసుకుంటే అది ఇలా కారిపోతూ ఇలా ఇట్ విల్ బి ఫ్లోయింగ్, ఇట్లా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మంచిగా ఒక వాటర్ ప్రూఫ్, ఇప్పుడు లాక్మీలో కూడా మీకు వాటర్ ప్రూఫ్ ఐలైనర్ వస్తుంది, ఇట్లా నెయిల్ పాలిష్ లాగా ఉంటుంది. యూ కెన్ బై దాట్ ఆల్సో, అది కూడా చాలా బాగుంటుంది. నేను బిగినింగ్ డేస్ లో అదే యూజ్ చేసేదాన్ని. ఇంకా రాను కొన్ని ప్రోడక్ట్స్ అలాగా ట్రై చేస్తూ నాకు నచ్చింది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా నేను లైనర్ ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చిన్న టిప్ ఇస్తాను. లైనర్ బ్రష్ ఎప్పుడన్నా సరే కార్నర్ లో ఎట్లాంటి హెవీనెస్ లేకుండా, అంటే లైనర్ లాస్ట్ కి ఎక్కువ మిగిలిపోకుండా బ్రష్ షార్ప్ గా ఉండేలా చూసుకోండి. ఓకే, నౌ లైనర్ ని మీరు ఎక్కడైతే ఇలా వింగ్ కావాలనుకుంటున్నారో అక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేయండి. సేమ్ ఇక్కడ కూడా ఎక్కడైతే వింగ్ కావాలనుకుంటున్నారో ఒక లైన్ డ్రా చేయండి. సేమ్. ఓకే, నౌ ఇప్పుడు ఇటు వైపు నుంచి డ్రాగన్ యువర్ ఇన్నర్ సైడ్. ఓకే, చాలా మంది చాలా సన్నగా కూడా అప్లై చేసుకుంటారు లైనర్, బట్ నాకు ఇలా ఇష్టం, కొంచెం బ్రాడ్ గా. ఇప్పుడు మేకప్ అనేది అందరికి చాలా
అఫోర్డబుల్ రేంజ్లోకి వచ్చేసింది. సో మనకి మామూలు మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మినీ సైజెస్ అలా కూడా దొరుకుతున్నాయి. సో మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. దీన్ని ఇలా జాయిన్ చేసేయాలి. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై ఐలైనర్. సి, ఐలైనర్ పెట్టంగానే కంప్లీట్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఐల్ గో విత్ మై మస్కారా. ఎనీ సార్ట్ ఆఫ్ మస్కారా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి మస్కారాలో కూడా. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ మస్కారాలో నేను చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఇలా అని టేక్ యువర్ బ్రష్ అండ్ డూ ఇట్ ఇన్ దిస్ వే. అంటే ఎక్సెస్ ఏదన్నా ఉంటే మీకు వాల్యూమ్గా ఇరిటేషన్గా మస్కారా వేసినప్పుడు అనిపించదు. సో బ్రష్ని ఇలా నీట్గా వైప్ చేసేసాను దానికి. సో యూ కెన్ డూ ఇట్ నౌ. ఓకే, ఇలా బ్రష్ని మూవ్ చేయకుండా వాట్ యూ డూ ఇస్ ఇలా పెట్టి మీ ల్యాష్ని ఇలా క్లోజ్ చేస్తున్న లాగా చేయండి. సో దట్ ఈ పైనకి వెళ్ళదు. అర్థమైనా నేను మీకు చెప్తుంది? ఐమ్ టెల్లింగ్ యూ వాట్ ఇస్. ఇలా బ్రష్ని పట్టుకొని బ్రష్ని మూవ్ చేయకండి. ఇలా పెట్టి ల్యాష్ని ఇలా క్లోజ్ చేయండి గ్రాడ్యువల్గా. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా సేమ్. నాకు మస్కారా చాలా ఇష్టం. మీ ఐస్ చాలా బ్రైట్గా కనిపించడానికి మస్కారా చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను మస్కారా చాలా ఎక్కువ అప్లై చేసుకుంటాను. నాకు ఫేక్ ల్యాషెస్ ఇట్లాంటివి నచ్చవు. సో నేను మస్కారాతోనే ఇప్పుడు నేను కింద కూడా మస్కారా అప్లై చేస్తున్నాను. సేమ్ ఇలా సెక్యూర్ చేసుకొని ఓకే. మీకు ఇంకా హెవీ మేకప్ చేసుకుంటున్నారు, లైక్ హెవీ శారీ, పట్టు శారీస్, వెడ్డింగ్ గెస్ట్ లుక్ అలాంటిది ఏదన్నా క్రియేట్ చేస్తున్నారు మీరు అంటే మస్కారా ఒక 2-3 టైమ్స్ 2-3 లేయర్స్ ఇవ్వండి. సో దట్ ఎక్కువ కనిపిస్తుంది, మంచి బ్రాడ్గా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నా ఐస్ చూడండి మంచి షేప్లో కనిపిస్తున్నాయి కదా. సో అంటే నాకున్న ఐస్కి ఐ ఫీల్ సో బ్యూటిఫుల్. మీకు ఇంకా నాకంటే చాలా మంచి ఐస్ ఉన్నాయంటే లైక్ మీకు ఇంకా మంచి ఎలిగెంట్గా అనిపిస్తుంది. సో యా, ఇలా ఉంటుంది మస్కారా అండ్ కాజల్ అండ్ లైనర్ ఇచ్చాక ఐ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లిప్స్టిక్. ఏదన్నా ఎవరన్నా సరే లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకుంటే యూ ఫీల్ సో అట్రాక్టివ్. అదేంటి మీరు ఇందాక ఐస్ ఎలిగెంట్ గా కనిపిస్తే చాలా బాగుంటుంది, ఐస్ ఒక్కటే గేమ్ చేంజర్ అన్నది కదా. సి, మేకప్ అనేది హైలైటింగ్ యువర్ ఫీచర్స్, దట్స్ ఇట్. మేకప్ అనేది మీకు లేని బ్యూటీని అయితే తీసుకురాదు. యువర్ ఓన్ బ్యూటీని కొంచెం హైలైట్ చేయడమే మేకప్, అంతే. సో ఇప్పుడు నేను లిప్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఎనీ లిప్ కలర్, మళ్ళీ చెప్తున్నాను, మీ అవుట్ఫిట్ మీదకి ఏం సూట్ అవుతుంది ఆర్ ఎల్స్ మీ ఫేవరెట్ లిప్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ అయితే కొంచెం పర్పులిష్ పింక్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కంప్లీట్ మ్యాట్ కాదు, క్రీమీ మ్యాట్ అనమాట. సో అందుకని మీకు అంత ఏమంటారు లైక్ డ్రైగా అలా కనిపించదు, కొంచెం షైనీగా అనిపిస్తుంది. నేను మీకు ఇంకో టిప్ చెప్తాను. ఇప్పుడు ఇలాగా లిప్స్టిక్ వేసుకోగానే పుట్ యువర్ ఫింగర్ అవుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. ఎక్సెస్ ఉన్నది మీ ఫింగర్కి వచ్చేస్తుంది. సో దట్ మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది పళ్ళు మీద వెళ్ళిపోయి ఉంటుంది లిప్స్టిక్, అలా వెళ్ళకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దెన్ అనలేను ఐమ్ పుట్టింగ్ అ బిందీ ఆన్ మై ఫేస్ అండ్ దెన్ ఐల్ బి డన్ విత్ మై లుక్. నేను ఇవాళ నా సింపుల్ మేకప్ లుక్ అనేది ఇలా క్రియేట్ చేశాను. సో సీ, so that's it for today friends. I'll catch up in the next video. Thank you so much for watching. Take care and bye bye. So hello guys, welcome back to my channel #Vihari. Nenu Vidya. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మీకు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే మేకప్
నేను మీకు చూపిపోతున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అన్ని ఫంక్షన్స్కి హెవీ లుక్స్ అయితే అంత సూట్ అవ్వవు, బాగోవు కూడా. సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంటి వాళ్ళ కోసం ఆర్ఎల్స్ చిన్న చిన్న పార్టీస్కి అలాగా వేసుకునే సింపుల్ అండ్ ఈజీ మేకప్ రొటీన్ నేను మీకు చూపిస్తాను ఈసారి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఎనీ బ్రాండ్, మీరు ఏ బ్రాండ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. నేను నా ఫేవరెట్ బ్రాండ్ నేను యూస్ చేసుకుంటున్నాను. సో లిప్ బామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ అస్సలు మర్చిపోకండి, ఫేస్ క్లీన్ మీరు ముట్టుకునేటప్పుడు డెఫినెట్ గా క్లీన్ హ్యాండ్స్ అనే మెయింటైన్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద టిప్ ఐ గివ్ యూ. ఈ వీడియోలో నేను ఇచ్చే టిప్ అదే. మీకు ఎప్పుడన్నా నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకునే ఫేస్ మీద హ్యాండ్స్ అనేది పెట్టండి. సో లిప్ బామ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ అప్లయింగ్. సో లిప్ బామ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే మన లిప్స్ మంచి హైడ్రేషన్ తో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం లిప్స్టిక్ ఏదన్నా అప్లై చేసేటప్పుడు స్మూత్ గా ఉండేలాగా చూస్తుంది లిప్ బామ్ అనేది. లేదు మనం లిప్ బామ్ అప్లై చేయట్లేదు అని అంటే మీ దగ్గర లిప్ బామ్ అవైలబుల్ ఉంటే ఓకే. ఆరెల్స్ మీరు లిప్ బామ్ బదులు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 1 డ్రాప్ తీసుకుని మంచిగా అప్లై చేసుకోండి. మేకప్ అంతా స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను నేను, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీట్ గా ఆయిల్ తీసుకుని మంచిగా అప్లై చేసేసేయండి. ఓకే, సో అప్లై చేసుకుని అది మనకి ఆ థెరపీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మన లిప్ మీద క్రాక్స్ అవి కనిపించకుండా స్మూత్ గా మన లిప్ కలర్ ఏదైనా యూజ్ చేస్తే అది స్మూత్ గా గ్లైడ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, నా నేను నా ఫేస్ ని కన్సీల్ చేయబోతున్నాను. బికాస్ నాకు ఒక 1 ఇయర్ నుంచి అంటే కొంచెం వాటర్ చేంజ్, వెదర్ చేంజ్ ఉన్నా కానీ నాకు ఫేస్ మీద పింపుల్స్, యాక్ని అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే యాక్టివ్ యాక్ని అనేది ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ పింపుల్స్ అనేవి ఏం లేవు. కానీ వాటి వల్ల వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఉండిపోయాయి. సో స్లోగా అవి తగ్గుతున్నాయి. సో దాని గురించి ఏం వరీ అవ్వను నేను, బికాస్ దానికి కావాల్సిన కేర్ ఎలా తీసుకోవాలనేది కూడా నాకు తెలుసు. సో నేను అది మీకు కూడా షేర్ చేస్తాను. ఈసారి పింపుల్స్ ఎవరికైనా ఉంటే ఎలాగ స్టార్ట్ చేయాలి, మీ రొటీన్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేస్తే మీకు బాగుంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ అయితే నేను కన్సీల్ చేస్తున్నాను. ఓకే, నేను ర్యాండమ్, మీ దగ్గర ఏదన్నా కన్సీల్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. నేను ఏ బ్రాండ్ అనేది చెప్పను, బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. సో అందుకని నేను ఏ బ్రాండ్ అనేది చెప్పడం లేదు. సో కన్సీలర్ తీసుకుని మీకు ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ దగ్గర మీరు ఇది స్పాట్ లాగా పెట్టాలి. ఓకే, సో నాకు ఎక్కువగానే ఉన్నాయి మార్క్స్, బట్ ఐ రియలీ డోంట్ వరీ. పింపుల్స్ ఉన్నాయని అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఆ స్ట్రెస్ వల్ల ఇంకా పింపుల్స్ వస్తాయి. ఓకే, నౌ ఆ స్పాట్స్ మీద పెట్టడం అయిపోయాక నేను ఫేస్ అంతా డాట్స్ గా పెట్టేస్తున్నాను కన్సీలింగ్ అనేది. అండ్ డు నాట్ ఫర్గెట్ యువర్ నెక్ ఏరియాలో కూడా మనకి ఈవెన్ టోన్ అనేది రావాలంటే నెక్ ఏరియాలో కూడా మనం ఫేస్ కి ఏదైతే అప్లై చేస్తున్నామో అది డెఫినెట్ గా నెక్ కి కూడా అప్లై చేయాలి. ఓకే, నౌ ఐమ్ గోనా బ్లెండ్ ఇట్. నేను ఇప్పుడు నా హ్యాండ్స్ యూజ్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. ఎలాంటి బ్రషెస్, స్పాంజెస్ అవసరం ఉంటుంది దీనికి. ఓకేనా? సో మంచిగా స్కిన్ లోకి వెళ్ళిపోయేలాగా బ్లెండ్ చేయాలి. డాబ్ ఇట్, రబ్ చేయకండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్పాట్ కరెక్టింగ్ అవ్వకుండా మీకు స్కిన్ లో కొంచెం సేపు అయ్యేసరికి బ్లాకిష్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ డాబ్ ఇట్, ఇలా నొక్కండి స్కిన్ లోపలికి వెళ్ళేలాగా. జస్ట్ డాబ్ ఇట్ విత్ యువర్ ఫింగర్స్. ఓకే, అలానే ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కూడా కాదు, ఐమ్ టెల్లింగ్ యూ, జస్ట్ నార్మల్ గా అలా డాబ్ చేయండి. ఓకే, లోపలికి ఇట్లా పుష్ చేస్తే మీకు బాగుంటుంది.
దగ్గరది కూడా నీట్ గా బ్లెండ్ చేసేద్దాం. నెవర్ రబ్ యువర్ కన్సీలర్. నేను ముందే చెప్తున్నాను, కన్సీలర్ అనేది రబ్ చెయ్యొద్దు. ఫౌండేషన్ అన్న కన్సీలర్ అన్న వాట్ ఎవర్. నేను ఫౌండేషన్ కి పెద్ద ఫ్యాన్ కాదు. హెవీ మేకప్ లుక్స్ కే నేను ఫౌండేషన్ అనేది యూజ్ చేసుకుంటాను. నార్మల్ గా సింపుల్ మేకప్స్ కి ఐ డోంట్ యూజ్. నౌ ఇప్పుడు నా ఫేస్ అయిపోయింది. నేను ఈ కన్సీలర్ అనేది నా ఐ ఏరియాలో, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో నేను నా ఐ ఏరియాలో కన్సీల్ చేసినాను. ఐ ఏరియాలో కన్సీల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఫాలో స్పాట్స్, ఓకే? డోంట్ అంటే ఇలా రాసేసుకోకండి. పైన అప్ అండ్ డౌన్ మొత్తం అలా నీట్ గా స్పాట్స్ ఇచ్చేయండి. నా అగైన్ కన్సీల్ ఇది కూడా ఐస్ దగ్గర నేను నీట్ గా బ్లెండ్ చేసేస్తున్నాను. ఎప్పుడన్నా మేకప్ వేసుకోవాలి అంటే టేక్ యువర్ టైం. కంగారుకి వేసుకోకండి, మంచిగా వేసుకోండి. సింపుల్ ప్రోడక్ట్స్ తో, ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కాకుండా మీరు కన్సీలర్ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి మీరు కొనుక్కోవచ్చు. సో see, you can see the difference if you observe. నా డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం కవర్ అయ్యాయి. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ ఆర్ ఎల్స్ కొంతమంది కాజల్ ని ఐబ్రో లాగా అలా చేసుకుంటారు. మీకు ఏది నచ్చుతుందో మీ ఫేస్ మీద అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇదే బ్రాండ్ బాగుంటుంది ఆర్ ఎల్స్ ఇలాగే చేయాలని నేను ఏ బ్రాండ్ గురించి చెప్పడం లేదు. సో ఫస్ట్ థింగ్, నా దగ్గర ఉన్న ఐబ్రో పెన్సిల్ కి నాకు ఒక వైపు స్పాచులా లాగా ఇలా ఒక బ్రష్ లాగా ఉంటుంది. మస్కారా బ్రష్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బ్రష్. సో నేను దీంతో ఫస్ట్ నా ఐబ్రోస్ ని డౌన్వర్డ్స్ ఇలా కిందకి అనేస్తాను. డౌన్వర్డ్స్ కోమ్ చేసి ది అదర్ సైడ్ నా పెన్సిల్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా గ్రేష్ కలర్ ఉన్న ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నా స్కిన్ కి ఆ టోన్ సూట్ అవుతుంది. కొంతమందికి కంప్లీట్ బ్లాక్ అన్న సూట్ అవుతుంది, బట్ నాకు బ్లాక్ అంత ప్రాపర్ గా అనిపించదు అని నా ఫీలింగ్. సో ఇప్పుడు అదే బ్రష్ తీసుకొని నేను అప్వర్డ్స్ గా కోమ్ చేస్తున్నాను. నా ఐబ్రోస్ అంత ప్రాపర్ గా లేవు కదా, బట్ ఇది సింపుల్ గా చేసినాను కాబట్టి నేను అంత కాన్షియస్ గా లేను, బట్ బాగుంటుంది. ఇది ఐబ్రో పెన్సిల్ ఒక్కటి మీరు వేసుకుంటే ఇట్ గివ్స్ ఫుల్ కవరేజ్, సో ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. ఓకే, సో ఐబ్రో పెన్సిల్ కింద కూడా రాసేసాక మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. అగైన్ ఐమ్ బ్రషింగ్ ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకటే దగ్గర స్టక్అప్ అయిపోయి ప్రోడక్ట్ అంతా ఇలాగా ఒకటే దగ్గర బ్లాక్ గా ఇంకో దగ్గర ప్రాపర్ గా లేకుండా అలా లేకుండా ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఇది వాటర్ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉన్నది, వాటర్ ప్రూఫ్ అండ్ స్వెట్ ప్రూఫ్. సో ఏది స్పిల్ అయినా కానీ ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మై ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ మాత్రం అలాగే నీట్ గా ఉంటాయి. ఓకే, సీ ఐ హ్యావ్ ఎ క్లీన్ హ్యాండ్స్ అగైన్. సో నేను టిష్యూ కూడా తీసుకున్నాను బికాజ్ ఐ కెన్ వైప్ ఆఫ్ మై ప్రోడక్ట్స్, ఎక్సెస్ ప్రోడక్ట్స్ ఏదన్నా ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ నేను నా కన్సీల్ ఏదైతే ఫేస్ కి చేశానో ఐఎమ్ గోయింగ్ టు సెక్యూర్ దట్ విత్ మై కాంపాక్ట్ పౌడర్. సో ఏదైనా కాంపాక్ట్ తీసుకోవచ్చు మీకు నచ్చింది, బట్ దెన్ మీ దగ్గర కాంపాక్ట్ అవైలబుల్ గా లేదు ఆర్ ఎల్స్ మీకు కాంపాక్ట్స్ అంతా నచ్చవు అని మీరు అనుకుంటే మీరు నార్మల్ గా డైలీ వేర్ ఏదైనా పౌడర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏ పౌడర్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. సో నేను ఒక బ్రష్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ మర్చిపోతూ, బ్రష్ ఎప్పుడైనా సరే చాలా నీట్ గా ఉండేలాగా చూసుకోండి. మీ మేకప్ కంప్లీట్ అవ్వగానే వాష్ ఇట్, స్టెరిలైజ్ అండ్ డ్రై ఇట్. ఎప్పుడన్నా మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ ఎల్స్ మేకప్ స్కిన్ కేర్ ఏదన్నా అంటే ఇలాంటి చిన్న టిప్స్ వల్లనే చాలా చేంజెస్ అనేది మన స్కిన్ లో వస్తాయి. ఇప్పుడు నాకు పింపుల్స్ ఏమన్నా యాక్టివ్ గా ఉన్న పింపుల్స్ మీద నేను ఇదే బ్రష్ తో
వేసుకుని మళ్ళీ ఈ బ్రష్ని వాష్ చేయకుండా మళ్ళీ ఇదే బ్రష్ని నా కాంపాక్ట్లో డిప్ చేసి నేను వేసాను అనుకోండి, ఆ యాక్టివ్ పింపుల్ వల్ల వచ్చే ఏదైనా బ్యాక్టీరియా జర్మ్స్ ఆయిల్ లాగా రిలీజ్ అవుతుంది కదా పింపుల్ నుంచి, అది దీనిలో ఆల్రెడీ స్టక్అప్ అయిపోయి ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేసరికి అది మళ్ళీ నాకు ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. సో మీరు ఇలాంటి బ్రష్ కానీ ఆర్ పఫ్ కూడా వాడతారు కొంతమంది, అలాంటి పఫ్స్ అయినా సరే మీరు మంచిగా వాష్ చేయండి, రెగ్యులర్గా వాష్ చేయండి. లైక్ మాకు ఎలాంటి పింపుల్స్ లేవు సో మేము యూజ్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగితే సీ ఇట్స్ అప్ టు యూ. నేను చెప్తున్నాను, పింపుల్స్ లేకపోయినా సరే ఫాలో అవడంలో తప్పు లేదు, వాషింగ్ అండ్ స్టెరిలైజింగ్ అనేది. సో మీరు యూజ్ చేయొచ్చు అలా అయినా సరే. ఓకే, నా ఇప్పుడు నేను నా కాంపాక్ట్ అనేది నా కన్సీలర్ మీద నీట్గా డాబ్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐమ్ టేకింగ్ మై ఫేవరెట్ కాంపాక్ట్ ఇది. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, డాబ్ చేయండి ఇది కూడా, అండ్ పుట్ ఇట్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. రబ్ చేయడం ఆర్ ఎల్స్ ఇలా అలా ఎప్పుడు చేయొద్దు. అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా అందించాలి. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ నెక్, ఏ ప్రోడక్ట్ అన్నా నెక్ డోంట్ ఫర్గెట్ నెక్, బికాస్ నెక్ ఇంకా ఫేస్ వేరే వేరే కలర్ ఉంటే ఇట్ వోంట్ లుక్ రియలీ గుడ్. సో ఇవి నార్మల్ ఆర్నమెంట్స్ కాబట్టి పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ సమ్ హెవీ ఆర్నమెంట్స్ లైక్ గోల్డ్ కానివి అట్లాంటివి ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ట్రై వేరింగ్ దట్. సో కాంపాక్ట్ చేయడం అయిపోయింది. యూ కెన్ లుక్ నో. సో అంతా ఈవెన్ గా కనిపిస్తుంది ఇప్పుడు నా స్కిన్ ఇఫ్ యూ అబ్జర్వ్. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా ఐ మేకప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ థింగ్ ఐఎమ్ అప్లైయింగ్ కాజల్ ఆన్ మై వాటర్ లైన్, అంటే లోవర్ లాష్ లిడ్ ఇది ఉంటుంది కదా, దీన్ని వాటర్ లైన్ అంటారు. సో దీనికి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. ఐ షో యూ హౌ టు అప్లై కాజల్. కాజల్ కూడా చాలా మంది వాళ్ళ ఓన్ స్టైల్లో అప్లై చేసుకుంటారు, ఇట్స్ ఓకే. బట్ నేను ఎలా అప్లై చేస్తానని మీకు చూపిస్తాను. ఓకే, నేనేంటంటే ఐ పుల్ మై లాష్ ఇలాగా అండ్ నా హెయిర్ మీద గ్లైడ్ చేస్తాను నేను, సో దట్ మన కాజల్ స్మజ్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ రియలీ స్మాల్ ఐస్, బట్ ఇలా కాజల్ ఏదన్నా అప్లై చేస్తే బాగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. సో సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, నేను ఇటు నుంచి లోపలికి ఇన్నర్ సైడ్ కి డ్రాగ్ చేశాను నా పెన్సిల్ ని. ఓకే, మీరు అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎనీ సార్ట్ ఆఫ్ కాజల్, కొంతమందికి నార్మల్ కాజల్ అయినా సరే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఆయిలీ అలా ఉన్న వాళ్ళకి స్మజ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఎక్స్పెన్సివ్ కాజల్స్ యూజ్ చేసినా అదే ప్రాబ్లం అవుతుంది. సో నేను అలాంటి ఫేస్ చేశాను. బట్ యా, నేను ఇంకా నాకు కొన్ని టిప్స్ ఉన్నాయి. నేను రాను మీతో మేకప్ గురించి చాలా టిప్స్ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను అప్పర్ లాష్ లిడ్ కూడా ఇలా పైకి పుల్ చేసి అప్లై. నాకు ఒక ఆల్మండ్ షేప్ ఐ అనేది ఇష్టం. సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఈ పార్ట్ కే కాజల్ రాశాను. ఇది కూడా అంతే, పుల్లింగ్ ఇట్ అప్ అండ్ దీన్ని ఓన్లీ ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. సో యూ కెన్ అబ్జర్వ్ నా ఐస్ ఇలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ విత్ మై ఐలైనర్. ఐస్ ఎప్పుడైతే అట్రాక్టివ్ గా మంచిగా కనిపిస్తాయో మీ మేకప్ లుక్ అనేది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది.
సో ఐస్ కి మినిమం కాజల్ ఆర్ ఐలైనర్ అనేది యూజ్ చేయండి. ఇట్స్ లైక్ రియలీ గేమ్ చేంజర్. సో ఇప్పుడు నేను ఐలైనర్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన మీ ఫేవరెట్ ఐలైనర్ మీరు యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఐలైనర్ అయినా పర్లేదు, బట్ వాటర్ ప్రూఫ్ ఉన్నది యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఏదైనా అవుట్డోర్లో మీకు ఫంక్షన్ అటెండ్ అవ్వాలి ఆర్ ఎల్స్ అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు స్వెట్ అయినా సరే అలాంటప్పుడు అది స్మడ్జ్ అవ్వదు. ఇలాగా కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే మేకప్ వేసుకుంటే అది ఇలా కారిపోతూ ఇలా ఇట్ విల్ బి ఫ్లోయింగ్ ఇట్లా కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మంచిగా ఒక వాటర్ ప్రూఫ్, ఇప్పుడు లాక్మీలో కూడా మీకు వాటర్ ప్రూఫ్ ఐలైనర్ వస్తుంది, ఇట్లా నెయిల్ పాలిష్ లాగా ఉంటుంది. యూ కెన్ బై దాట్ ఆల్సో. అది కూడా చాలా బాగుంటుంది. నేను బిగినింగ్ డేస్లో అదే యూజ్ చేసేదాన్ని. ఇంకా రాను కొన్ని ప్రోడక్ట్స్ అలాగా ట్రై చేస్తూ నాకు నచ్చింది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా నేను లైనర్ ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చిన్న టిప్ ఇస్తాను. లైనర్ బ్రష్ ఎప్పుడన్నా సరే కార్నర్లో ఎట్లాంటి హెవీనెస్ లేకుండా, అంటే లైనర్ లాస్ట్కి ఎక్కువ మిగిలిపోకుండా బ్రష్ షార్ప్గా ఉండేలా చూసుకోండి. ఓకే, నౌ లైనర్ని మీరు ఎక్కడైతే ఇలా వింగ్ కావాలనుకుంటున్నారో అక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేయండి. సేమ్ ఇక్కడ కూడా ఎక్కడైతే వింగ్ కావాలనుకుంటున్నారో ఒక లైన్ డ్రా చేయండి. సేమ్. ఓకే, నౌ ఇప్పుడు ఇటు వైపు నుంచి డ్రాగ్ ఇట్ టు యువర్ ఇన్నర్ సైడ్. ఓకే, చాలా మంది చాలా సన్నగా కూడా అప్లై చేసుకుంటారు లైనర్, బట్ నాకు ఇలా ఇష్టం, కొంచెం బ్రాడ్గా. ఇప్పుడు మేకప్ అనేది అందరికి చాలా అఫోర్డబుల్ రేంజ్ లోకి వచ్చేసింది. సో మనకి మామూలు మంచి ప్రోడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మినీ సైజెస్ అలా కూడా దొరుకుతున్నాయి. సో మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. దీన్ని ఇలా జాయిన్ చేసేసాను. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై ఐలైనర్. సి, ఐలైనర్ పెట్టంగానే కంప్లీట్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఐల్ గో విత్ మై మస్కారా. ఎనీ సార్ట్ ఆఫ్ మస్కారా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి మస్కారాలో కూడా. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ మస్కారాలో నేను చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఇలా అని టేక్ యువర్ బ్రష్ అండ్ డూ ఇట్ ఇన్ దిస్ వే. అంటే ఎక్సెస్ ఏదన్నా ఉంటే మీకు వాల్యూమ్గా ఇరిటేషన్గా మస్కారా వేసినప్పుడు అనిపించదు. సో బ్రష్ని ఇలా నీట్గా వైప్ చేసేసాను దానికి. సో యూ కెన్ డూ ఇట్ నౌ. ఓకే, ఇలా బ్రష్ని మూవ్ చేయకుండా వాట్ యూ డూ ఇస్ ఇలా పెట్టి మీ ల్యాష్ని ఇలా క్లోజ్ చేస్తున్న లాగా చేయండి. సో దట్ ఈ పైనకి వెళ్ళదు. అర్థమైనా నేను మీకు చెప్తుంది? ఐమ్ టెల్లింగ్ యూ వాట్ ఇస్. ఇలా బ్రష్ని పట్టుకొని బ్రష్ని మూవ్ చేయకండి, ఇలా పెట్టి ల్యాష్ని ఇలా క్లోజ్ చేయండి గ్రాడ్యువల్గా. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా సేమ్. నాకు మస్కారా చాలా ఇష్టం. మీ ఐస్ చాలా బ్రైట్గా కనిపించడానికి మస్కారా చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను మస్కారా చాలా ఎక్కువ అప్లై చేసుకుంటాను. నాకు ఫేక్ ల్యాషెస్ ఇట్లాంటివి నచ్చవు. సో నేను మస్కారాతోనే ఇప్పుడు నేను కింద కూడా మస్కారా అప్లై చేస్తున్నాను. సేమ్ ఇలా సెక్యూర్ చేసుకొని ఇంకా హెవీ మేకప్ చేసుకుంటున్నారు, లైక్ హెవీ శారీ, పట్టు శారీస్, వెడ్డింగ్ గెస్ట్ లుక్ అలాంటిది ఏదన్నా క్రియేట్ చేస్తున్నారు మీరు అంటే మస్కారా ఒక 2-3 లేయర్స్ ఇవ్వండి. సో దట్ ఎక్కువ కనిపిస్తుంది, మంచి బ్రాడ్గా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నా ఐస్ చూడండి మంచి షేప్లో కనిపిస్తున్నాయి కదా. సో అంటే నాకున్న ఐస్కి ఐ ఫీల్ సో బ్యూటిఫుల్. మీకు ఇంకా నాకంటే చాలా మంచి ఐస్ ఉన్నాయంటే లైక్ మీకు ఇంకా మంచి ఎలిగెంట్గా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది మస్కారా అండ్ కాజల్
అండ్ లైనర్ ఇచ్చాక ఐ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లిప్స్టిక్. ఏదన్నా ఎవరన్నా సరే లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకుంటే యూ ఫీల్ సో అట్రాక్టివ్. అదేంటి మీరు ఇందాక ఐస్ ఎలిగెంట్ గా కనిపిస్తే చాలా బాగుంటుంది, ఐస్ ఒక్కటే గేమ్ చేంజర్ అన్నది కదా. సి, మేకప్ అనేది హైలైటింగ్ యువర్ ఫీచర్స్, దట్స్ ఇట్. మేకప్ అనేది మీకు లేని బ్యూటీని అయితే తీసుకురాదు, యువర్ ఓన్ బ్యూటీని కొంచెం హైలైట్ చేయడమే మేకప్, అంతే. సో ఇప్పుడు నేను లిప్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఎనీ లిప్ కలర్, మళ్ళీ చెప్తున్నాను, మీ అవుట్ఫిట్ మీదకి ఏం సూట్ అవుతుంది, ఆర్ ఎల్స్ మీ ఫేవరెట్ లిప్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ అయితే కొంచెం పర్పులిష్ పింక్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కంప్లీట్ మ్యాట్ కాదు, క్రీమీ మ్యాట్ అనమాట. సో అందుకని మీకు అంత ఏమంటారు లైక్ డ్రైగా అలా కనిపించదు, కొంచెం షైనీగా అనిపిస్తుంది. నేను మీకు ఇంకో టిప్ చెప్తాను. ఇప్పుడు ఇలాగా లిప్స్టిక్ వేసుకోగానే పుట్ యువర్ ఫింగర్ అవుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. ఎక్సెస్ ఉన్నది మీ ఫింగర్కి వచ్చేస్తుంది. సో దట్ మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది పళ్ళు మీద వెళ్ళిపోయి ఉంటారు లిప్స్టిక్, అలా వెళ్ళకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో done అనలేను, I'm putting a bindi on my face and then I'll be done with my look. నేను ఇవాళ నా సింపుల్ మేకప్ లుక్ అనేది ఇలా క్రియేట్ చేశాను. సో see, so that's it for today friends. I'll catch up in the next video. Thank you so much for watching. Take care and bye bye.